హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వచ్చేసి మనము ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి మనము ప్రిపేర్ చేస్తున్నాము. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మన కిచెన్లో దొరికే వాటితోటే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇది కూడా మన కిచెన్లో ఎలాగో ఖచ్చితంగా అందరి దగ్గర అవైలబుల్లో ఉంటుంది. సో ఇలాగ 1 కప్పు పెసరపప్పు, అది కూడా పొట్టు ఉన్న పెసరపప్పే తీసుకోవాలి. ఇలాగా పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. మనం ఎల్లో కలర్లో కూడా ఉంటుంది మన ఇంట్లో పెసరపప్పు, అది వేస్ట్. సో ఇలాంటి పెసరపప్పే తీసుకోండి. ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని పౌడర్ చేసుకోవాలి, మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఇలాగా పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనకు పేస్ట్ లాగా కావాలంటే ముందు రోజు నైటే నానబెట్టేసుకొని పెసరపప్పుని మిక్సీ పట్టుకుంటే పేస్ట్ లాగా వస్తుంది. సో అలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పౌడర్ అయింది కదా, దీన్ని ఇలాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వలన మెత్తటి పౌడర్ అనేది మనం తీసుకొని ఇలా ఏదైనా అక్కడక్కడ బరుకులుగా ఉంటే అది పక్కకు పెట్టేసుకొని ఇలాగ మెత్తటి పౌడర్ తీసుకున్నామంటే మనం ప్యాక్ లాగా యూజ్ చేస్తున్నాం కదా, ఎలాంటి స్క్రాచెస్ అలా లేకోకుండా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు పొడి వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లకి 1 టేబుల్ స్పూన్ మాత్రమే పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే కొమ్ములతోటి. సో ఇలాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పసుపు అయితే చాలా బాగుంటుంది, లేదంటే బయట కస్తూరి పసుపు దొరుకుతుంది, అదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ యూజ్ చేయాలి. ఈ రోజ్ వాటర్ బయట దొరుకుతుంది, లేదు అనుకుంటే రోజ్ వాటర్ స్కిప్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ వాటర్ తోటే మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి. తరువాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వచ్చేసి ఇప్పుడు ఎలాగో వింటర్ నడుస్తుంది. ఈ వింటర్లో సోప్ వాడకుండా మనం డైలీ ఇది యూజ్ చేసామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓన్లీ వింటర్ సీజన్ అనే కాదు, ఏ సీజన్లో యూజ్ చేసినా కూడా ఇది మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ వింటర్ సీజన్లో ఎలాగో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ పగలడము ఇలాంటివి. సో అలాంటివి ఏవి ఉండవు. ఈ ప్యాక్ యూజ్ చేసి మనము సోప్ లేకుండా ఈ పేస్ట్ సోప్ లాగా యూజ్ చేసుకొని మనం స్నానం చేసామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా చాలామంది ఫేస్లో దానికోసం బయట దొరికే చాలా ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు, యూజ్ ఉండదు. మీరు ఓన్లీ 1 ఫేస్ ప్యాక్ యూజ్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ప్యాక్ వస్తుంది కదా, దీన్ని మనం తీసుకొని ఇలాగా బాగా స్క్రబ్ చేసుకున్నామంటే మనం ఎక్కువసేపు పెట్టుకొని ఫేస్ పైన అలా ఉండే అవసరం కూడా లేదు. ఓన్లీ ఇలాగా మనం ఫేస్ పైన కూడా ఇలా బాగా స్క్రబ్ చేసుకొని అలాగే బాడీ మొత్తం కూడా ఒకసారి ఇలా మనం సోప్ ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకొని స్క్రబ్ చేసుకున్నామంటే చాలు. ఎక్కువ ఏం పెట్టుకొని ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా, ఇప్పుడు నేను ఇది ప్యాక్ పెట్టిన చెయ్యి, ఇది పెట్టిన చెయ్యి. మీకు అప్పుడే ప్యాక్ పెట్టిన చెయ్యి కొంచెం ఫేర్గా కనిపిస్తుంది, పెట్టిన ప్లేస్లో బ్లాక్గా కనిపిస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓన్లీ 2 ఐటమ్స్, అవి ఇంట్లో దొరికే వాటితోటి మంచి ప్యాక్ రెడీ చేశాం కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.